ఇప్పుడు మీ ఊరి సర్పంచ్ ఏదన్నా తప్పు చేసిండనుకో దానికి జిమ్మేదారి ఎవరిది? ఆయనదా లేకుంటే మీ ఊరోళ్ళందరిదా? మాకేం సంబంధం, ఏదన్నా ఉంటే ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి అని అంటున్నారులే. అంతేగాని లేలే ప్రతి ఒక్కరు తప్పు చేసినట్టే అందరు జిమ్మేదారి తీసుకోవాలంటే నడుస్తుందా? మరి గీళ్ళ ముచ్చటగిన గట్లనే ఉన్నదుల్లా. చల్ మా సార్కు నోటీసులు ఇచ్చుడేంది? మా సార్ ఎంక్వైరీకి పోవాలనా? అసలు మా సార్ అంటే ఏమనుకుంటాను అని ఫుల్ గరం అవుతాండ్రు గులాబీ లీడర్లు. ఈరోజు కేసీఆర్ గారు నోటీస్ ఇచ్చుడు కాదు, ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెచ్చుకున్న తెలంగాణ సమాజం మొత్తం మీద, తెలంగాణ ప్రజల మీద మొత్తాన్ని మీద దాడిగా భావిస్తూ కేసీఆర్ గారు కాదు నోటీస్ ఇచ్చినట్లు, ప్రతి రైతుకి ఇచ్చినట్లు. మేడిగడ్డ మేడిపండు లెక్క అన్నారం ఆగమైతట్టు సొందిలా చక్కగా లేకుండా కట్టుమని తెలంగాణ ప్రజలేమన్నా చెప్పిర్రా? నేనే కాళేశ్వరం కట్టినా అని గొప్పగా చెప్పినాడు. లేలే ప్రతి రైతు కట్టించినట్టు అని ఎందుకనలే సార్లు? ముగ్గు పోసి నాడు పిలిచిండా, రిబ్బన్ కటింగ్ నాడు పిలిచిండా? అచ్చా మంచి అయితే సార్ గొప్పతనం, చెడు అయితే అందరికి అంటిస్తారు. ముద్దుగుంది పోర్రి. ఇంతకు 5 తారీఖు నాడు విచారణకు పోతాడా లేదా అని రావన్నని అడిగితే న్యాయము ధర్మము గెలుస్తుంది, ముమ్మాటికి తెలంగాణకు మేలు చేసిన వాళ్ళని ఆ దేవుడు కాపాడతాడు. లక్షల కోట్ల కాళేశ్వరం కేసులు ఏది న్యాయమో, ఏ దేవుడు ఎట్లా కాపాడుతాడో గాని ఫామ్ హౌస్ కు తోపు లాయర్లను పిలుచుకొని సలహాలు తీసుకుంటుండని గులాబీ భవన్ లో గుసగుసలు. ఇప్పుడు కూడా కోర్టుకు పోయారనుకోండి, మీరు 100కి 100 రూపాయలు మీ వల్లనే కాళేశ్వరం పడిపోయే పరిస్థితి వచ్చింది, కాళేశ్వరం చెడిపోయిందనేది తెలిసిపోతుంది.